పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అనుకుంటా గురు. ఎంతైనా క్రైమ్ కదా, అందుకే మనల్ని ఎంక్వైరీ పెట్టాడు. మీకు జిల్లా ఉందా? వదిలే. ఇంతసేపు ఆ ఇంట్లో ఉండి అంతసేపు గోర్ఖాన్ ఎంక్వైరీ చేశాడంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి కాదురా, ఆ అమ్మాయిని పట్టుకోవడానికే. ఎందుకంటే ఆ అమ్మాయే ఈ అమ్మాయి. మనకు పనికిరాని ప్రతి కదలిక సార్కి చెప్దాం, మనకు పనికి వచ్చేది చెప్పొద్దు. ఎందుకంటే అమ్మాయిని మనమే పట్టుకుని మరో ప్రమోషన్ కొట్టేద్దాం. మన ఆశయ సాధనకి ఇది మరో మెట్టు. కుర్చీ ఎలాగే ఎవరనుకుంటున్నా? ముందు కుర్చీలెట్టి. ఎవరో నాకెడితే కూర్చోండి సార్, కూర్చోండి కూర్చోండి. అతికెళ్ళా సార్? తినండి సార్, తినండి. నన్ను అడగకుండా నీళ్ళు తినేస్తున్నారేటి? పడ్రా ఇవే అలాగే ఇది కట్టే. నందిని కుటుంబం గురించి తెలిసి నందినికి ఈ హత్యలకి కానీ సాక్షులు చెప్పిన ఆధారాలు బట్టి చూస్తే ఈ గెటప్స్ దగ్గరగా మ్యాచ్ అవుతున్నాయి. ఈ ముసలోడికి ఈ మధ్య పిచ్చి కొడుకు మీద ప్రేమ ఎక్కువ అవుతోంది. వాడి బాగోగులు తెగ అడుగుతున్నాడు. తాగి తాగి వాడే చస్తాడులే అనుకుంటే చచ్చేట్టే లేడు. ఈ సీసా వాడి చావు సీసా. రోజుకు 2 సీసాలు మింగుతాడు. మొత్తం 12 సీసాలు. మొదటి రోజా లేక 6వ రోజు చావక చస్తాడా? ఈ సీసాలే ఇక వాడి ఆఖరి సీసాలు. ఇక ఆస్తంతా నాదే. సార్, ఈ వీధిలో ఎవరి మీద సార్ మీ నిఘా? నీ ఎస్టీడీ బూత్ మీదయా? అయ్యి బాబు, నేనేం చేశాను సార్? నువ్వేం చేయలేదయా. నీ ఎస్టీడీ బూత్ కి రోజు ఒక కరుడు కట్టిన టెర్రరిస్ట్ వచ్చి ఫోన్ చేస్తున్నాడు. వాడి మీద మా నిఘా, వాడిని పట్టుకోవాలి. ఓహో, మరైతే ఎదురింటి అమ్మాయి బయటికి బయలుదేరడమే ఆలస్యం, మీరిద్దరు బైక్ వేసుకుని బయలుదేరిపోతున్నారు. ఏంటి కథ? చాలా సీక్రెట్లు తెలుసుకున్నావురా. పాప అక్కడికి ఈ సీక్రెట్ ఎక్కడన్నా లీక్ చేసావనుకో, నీ ఎస్టీడీ బూత్ కి రోజు వచ్చి ఫోన్ చేస్తున్న టెర్రరిస్ట్ ఎవరో కాదు, నువ్వే అవుతావు. నిన్ను లోపలేసావు అనుకో, నీ కొట్టు మూతాడద్దు. 2 స్ప్రైట్ అందాక ఈ అట్టిపడితేనండి. అది ఒలిచి అడిగి పెట్టి తొక్క నువ్వు తిను. స్ప్రైట్ ఇది పట్టుకోండి. నాకు అట్టిపడవద్దు, నాకు స్ప్రైటే కావాలా? అలాగే అలాగే. ఫ్రీగా వస్తే పిల్లలను తాగిసేటట్టుకున్నారు. చిప్స్ ప్యాకెట్స్ ఎలాగే? చిప్స్ ప్యాకెట్ ఇవ్వు. అలాగే 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 బాబు. స్వామి, ఈ అమావాస్య రోజులు దగ్గర పడుతున్న కొద్దీ నాలో ఏదో చెప్పలేని భయం, వణుకు మొదలవుతున్నాయి స్వామి. మీరేం కంగారు పడకండి, పరిస్థితులు మనకే చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు మన సినిమాలు కోట్లు వసూలు చేస్తున్నాయని రాస్తున్నారు కదా, వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దాళ్ళు ఉండవా గురు? అవన్నీ డూప్ అని వాళ్ళకి తెలుసురా, అందుకే వాళ్ళని పట్టుకోరాడు. సిగరెట్ అలాగే ఇది కట్టి. థ్యాంక్స్ రా బాబు. నువ్వే అబ్బాయి వెళ్ళరా వెళ్ళరా. ఏంటి సార్, గంటకోసారి వచ్చి సిగరెట్ కొంటావేంట? ఒకేసారి ప్యాకెట్ కొనుక్కోవచ్చు కదా. ఇది నాకు కాదండి, మా అయ్య గారికి. ఆయన ప్యాకెట్ అయితే ఇమ్మంటాడండి. ప్యాకెట్ తీసుకెళ్తే తెగ్గాలు చేస్తాడండి. అప్పుడు ఆయన ఆరోగ్యం పాడవుతుందండి. ఆయన ఆరోగ్యం పాడైతే నా ఆరోగ్యం పాడనట్టేకండి. అందుకే నేను తీసుకెళ్ళండి. ఉంటానండి. ఓహో, ఏరా ఆడారోగ్యం పాడైతే ఈడారోగ్యం పాడవుద్ది అంటున్నాడేంటి? నీకేమన్నా అర్థమైందా? నాకేం అర్థం కాలే. మరి నీకు? ఊరుకోండి, ఆడు చాలా మంచోడండి. ఎదురుండే గెస్ట్ హౌస్ వాచ్మెన్ అంటాడు. ఆడ యజమాని అంటే ఆడికి పంచి ప్రాణాలండి. చాలా సోదాబు, నేను ఫోన్ చేసుకోవాలి. అలాగే. ఎక్కడే చేస్తారు సార్? చూడు, అక్కడ కనబడుతుంది కదా. అలాగే సార్. 00 కొట్టారు, అది అయ్యేస్తే. ఐఎస్టీఏ చేసేది నేను. చదువుకున్నాను నేను కూడా. న్యూయార్క్ లోనే ఉన్నావా? ఎలా ఉందో వాతావరణం? రాత్రుల్లో పగలా అక్కడ ఇప్పుడు ఏంటి వానలు కుడుతున్నాయా? అదేంట్రా వేసవకాలం వానలు కురడం ఏంట్రా? ఏం కుర్రా ఇయ్యాల? దేన్ని ఈజీగా తీసుకో. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. లోపలికి రా. ఏంటి గురు డల్ గా ఉన్నావు? మన ఆఫీసర్ గురించి ఆలోచిస్తున్నాను రా. ఏమైంది గురు? వాడంత చిన్న వయసులో అంత పెద్ద జాబ్ కొట్టేశాడు. మనం 50+ లోను -60లోనూ ఉన్నాం. ఏం సాధించాంరా? మన పథకాలు మనకు ఉన్నాయి కదా గురు. అబ్బే, ఇంకా పకడ్బందీ పథకాలు ఆలోచించాలరా. అమ్మో, ఎప్పట్లో వీళ్ళు నాకు వదిలేటట్లేరు. వీళ్ళకి ఎప్పుడు ఇస్తాను సరే అని ఇస్తా.
నా సంగతి ఇంకా పూర్తిగా తెలియదే ఈ పిచ్చోడాడు ఎక్కడెక్కడే తిరుగుతున్నాడు. ప్రేమిస్తే సినిమాలో భర్తగాళ్ళలాగా మోసపోయి ప్రేమలో దెబ్బతింటాడులే గురు. కానీ ఈయన చూస్తుంటే ఏదో మన షాపోడని అనుమానంగా ఉందిరా. కాదులే గురు, వాడు కాదులే. ఆడు ప్రేమించి దెబ్బ తిన్నాడురా. మీరు తినే తిండికి తట్టుకోలేక నేను దెబ్బ తినకూడదని ఈ గడ్డపేసా. ఏంట్రా అక్కడ గొడవ జరుగుతుంది? ఏదో జరుగుతుంది గురువా. ఇక్కడ వర్కౌట్ అవ్వకపోయినా అక్కడ వర్కౌట్ అయ్యేలా ఉంది. బండి తీసుకురా చెప్తాను. సరే గురు. ఎవడైతే నాకేంట్రా బాబు, ఏంటయ్యా పిచ్చుకోవాలా? పొద్దునే మందు కొట్టాడా ఏంటి? ఏముంది సార్, అమావాస్య ముందు రోజు అమావాస్య రోజు వాడి పిచ్చి మామూలేనండి. సార్ అమ్మో బండి తీరా. బాబుగారండి ఏంటే? మరేమోనండి, ఈ సమయంలో ఎలా చెప్పాలో తెలియడం లేదు గాని చెప్పక తప్పదండి. ఏంటో చెప్పు. అబ్బే ఏం లేదండి, ఈ పూట మా ఊరెళ్ళండి, రేపు పూజ సమయానికల్లా వచ్చేస్తానండి. ఈ సమయంలో ఊరెళ్తానంటో బుద్ధుందా లేదా నీకు? మా మామగాడికి చాలా జబ్బుగా ఉందండి, ఇయాలో రేపో అన్నట్టున్నాడండి. నేను వెళ్ళకపోతే మా వాళ్ళతో చాలా గొడవ అవుద్దండి. ఏయ్, నీ మామ పోతే పోయాడు, నువ్వు వెళ్ళడానికి ఇల్లేదు. ఆడు పోతాడని కాదండి, మా వాళ్ళొచ్చి నాతో పోటాడతారని భయం. ఏంటే ఈ పూట నువ్వు ఊరెళ్తే ఇంట్లో పనులు, పూజ కావాల్సిన పనులు ఎవరు చేస్తారనుకున్నావు? దానికి ఏం బాధలేదండి. మా ఊరు నుండి మా పిన్ని కూతురు మంగిని ఇక్కడికి రమ్మని చెప్పాను. ఈ సాయంకాలం బస్సుకే వచ్చేస్తుంది. దాన్ని ఇక్కడికి పంపించి అదే బస్సులో నేను మా ఊరెళ్తాను. నా బాబే రేపు మధ్యాహ్నానికల్లా ఇక్కడ ఉంటాగా. సరే చావు, దాన్ని పంపించు. రేపు మధ్యాహ్నానికి నువ్వు ఇక్కడ ఉండాలి. అమ్మో ఈ దొంగ సచ్చినోణ్ణి ఒప్పించేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. అయినా వీడికి చెప్పకుండా జారుకుంటే ఏం చేస్తాడు? రేపా మాంత్రి కూడా ఆత్మని బంధించి వీడు బతికి బయటపడి చస్తే మళ్ళీ నన్ను రానీయడని గాని, లేకపోతేనా కోడలు ఆత్మ ఈ గోల్ లేకపోతే వాడి ఆస్తిలో సగం కొట్టేసేదాన్ని. ఏంటి గురు ఇంట్లోకి వెళ్తుంది? చూద్దాం రేపే ఏమవుతుందో. ఏయ్, ఎవరు నువ్వు? నేను మంగిని, నీ పిన్ని కూతుర్ని. చీర కట్టుకుని వస్తుందా? నమస్కారం అయ్యా, పంకజం అక్క పంపించింది. నేను మంగినయ్యా. ఎందుకింత ఆలస్యమైంది? అక్కను బస్సు ఎక్కించి వచ్చేసరికి కొంచెం ఆలస్యం అయిందయ్యా, క్షమించండి అయ్యా. సరే పో, పంజుడు. రంగా అయ్యా, ఈ అమ్మాయికి వంటగది చూపించి నువ్వు ఇంటికి వెళ్ళి పొద్దున్నేరా. అట్టగనయ్యా, రమ్మా. ఆఫీసర్ ఫోను. ఇప్పుడు వచ్చింది ఎవరు? పంకజం పిన్ని కూతురు స్వామి. నమస్కారం సార్. ఎవరు మీరు? సార్, పోతులూరులో భూపతి గారి హత్య జరిగింది కదా సార్, అక్కడనే హెడ్ కానిస్టేబుల్ అండి. వీడు కానిస్టేబుల్ సార్. ప్రస్తుతం క్రైమ్ సార్. మేము ఎందుకు వచ్చారో? అంటే మా ఆఫీసర్ గారు ఈ కేసు టేకప్ చేసుకుని మీ దగ్గరికి సెక్యూరిటీగా పంపించారు నేను సార్. ఎప్పుడు మీ ఆఫీసర్కి ఫోన్ చేయలేదే. మీ గురించి మేమే చెప్పాం సార్. అవును సార్, మీరు నలుగురు స్నేహితులని, నెలకొకళ్ళు మర్డర్ అయిపోతున్నారని, ఇంక మీ ఒక్కరే మిగిలారని మీకు సెక్యూరిటీగా వెళ్ళమన్నారు సార్. పొద్దున్నే చెప్పాను సార్, సాయంత్రానికి సెక్యూరిటీగా పంపించేసి. మీ ఆఫీసర్ గారి ఫోన్ నెంబర్ ఇవ్వండి. మీకు ఎందుకు సార్ ఫోన్ నెంబర్లో టెన్షన్లు? మీరు హ్యాపీగా మందు కొట్టండి, మీ నెంబర్ మేము తీసుకుంటాం. మేము టచ్లో ఉంటాం. ఎరా వర్మ గారు, వాళ్ళు ఇక్కడుండే ఏర్పాట్లు చూడండి. రేయ్, వీళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చూడండి. గురు మీరు వెళ్ళండి. నడా, చెప్పారు కదా ఆయన ఇంకా అడుగుతావు. వీడి
వీళ్ళెందుకు స్వామి? ఆత్మను మనం బంధిస్తాం, ఆత్మ ప్రవేశించి హత్యలు చేస్తున్న అమ్మాయిని వాళ్ళు బంధిస్తారు. అవి ముట్టుకోకండి, రేపు పూజ, అవి తాకరాదు. సదాశివం స్వామి, ఇప్పటి నుండి రేపు పూజ పూర్తయ్యే వరకు మాకు కావాల్సిన ఏర్పాట్లన్నీ నువ్వే చూడు. అర్థమైందా? అర్థమైంది. ఏదో అందామనిపిస్తుంది ఎప్పుడు